హాయ్ అండి, ఈరోజు దెబ్బరొట్టు వేసుకుందాం. దానికి ఫస్ట్ ఇడ్లీ పిండి ఇలాగా ముందు పిండి ఇలాగా రుబ్బుకోవాలి. మెత్తగా చక్కగా గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత ఇలాగా రైస్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ కడిగి ఆరబెట్టి ఇప్పుడు దీన్ని రవ్వ చేసుకోవాలి. సన్న రవ్వ చేసుకోవాలి. దెబ్బరొట్టుకి బియ్యం రవ్వ అయితే బాగుంటుంది ఇడ్లీ రవ్వ కన్నా. ఇప్పుడు బియ్యం రవ్వతోటి దెబ్బరొట్టు చెప్తాను. పిండి అలా గ్రైండ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలాగా బియ్యం రవ్వ చేసుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టి ఒక గంట నానబెట్టి ఒక 10 minutes నానబెట్టి వాటర్లో, తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇవి బాగా డ్రైగా ఆరిపోవాలి. ఇలాగా ఆరిపోయాక దీన్ని రవ్వ చేసుకోవాలి. రవ్వ చేసుకుని పట్టుకోవాలి. ఇలాగా సన్నగా రవ్వ పట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఈ పిండి అంతా జల్లించేసుకుని ఈ రవ్వ మట్టుకే తీసుకోవాలి. ఇలాగా జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకున్న ఇడ్లీ పిండి వేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇడ్లీ పిండి. ఇందులో ఒకటి ఇడ్లీ పిండి అయితే 2 రవ్వ వేసుకోవాలి. ఇది మనం కడిగి ఆరబెట్టిందే కాబట్టి ఇంకా నానబెట్టక్కర్లేదు, కడగక్కర్లేదు. ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టాను. ఇలా వేసుకొని ఉప్పు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీనికి రొట్టి ప్రిపేర్ చేసుకోవాలి. కుమిన్ సీడ్స్, కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇంతేనండి, దీన్ని రొట్టి కింద ప్రిపేర్ చేయాలి. ఇలాగా రవ్వ చూసారు ఎంత సన్నగా చేసుకోవాలి. చూడండి, బాగా సన్నగా పిండి అంతా తీసేసాం. ఆల్రెడీ ఇలా జల్లించి పిండి అంతా ఇలా తీసేసుకోవాలి. ఈ పిండి ఉప్మాకి దానికి వాడుకోవచ్చు. ఇది మటుకు దోశల్లో వేసినా బాగానే ఉంటుంది ఆ పిండి. ఇది ఇలాగా ఇడ్లీ పిండి కలుపుకోవాలి. ఇడ్లీ పిండిలో